బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్లు జరిగాయి. ప్రజలంతా ఇళ్లలో ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల పాక్ డ్రోన్లు భారత సైన్యం కూల్చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగింది. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్లు జరిగాయి. ప్రజలంతా ఇళ్లలో ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేస్తుంది. పలు చోట్ల పాక్ డ్రోన్లు భారత సైన్యం కూల్చేస్తుంది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగింది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేటెడ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఎంతలా తిప్పికొడుతున్నా పాక్ ఇంకా కవించరు దిగడమే కాకుండా ఎంతలా డ్రోన్లు ట్రాలు చేస్తుందంటే అసలు ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? రైట్ సతీష్, మొత్తానికి భారత్ మీద పాకిస్తాన్ ఒక భారీ దాడికి తెగబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ ని ప్రస్తుతానికి పాకిస్తాన్ టార్గెట్ చేసింది. భారీ ఎత్తున ఆ డ్రోన్లను మోహరింపు చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ డ్రోన్ అటాక్స్ అన్ని కూడా ఉదంపూర్, అలాగే జమ్మూ, అఖ్నూర్, అలాగే పఠాన్కోట్ లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతానికి భారీ ఎత్తున ఆ డ్రోన్స్ కు సంబంధించినటువంటి దాడులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇందులో భాగంగానే ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ ఎలిమెంట్స్ ప్రస్తుతానికి ఈ డ్రోన్స్ అన్నింటినీ కూడా ఏదైతే వాటిని డిస్ట్రాయ్ చేసేటటువంటి పనిలో ఉన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. మరోపక్క స్వామ్ డ్రోన్ అటాక్ కూడా జరిగింది ప్రస్తుతానికి. అంతేకాకుండా దీని మీద ఇండియన్ వైట్ ఇన్స్టాలేషన్స్ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మిలిటరీ స్టేషన్స్ ఏవైతే ఉంటాయి జమ్మూలో, వాటి మీద కూడా ప్రస్తుతానికి దాడులు జరిగినటువంటి పరిస్థితి. మరోపక్క పంజాబ్ కు సంబంధించి అక్కడ కూడా ఈ డ్రోన్ అటాక్స్ జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో భారీ ఎత్తున ఆ డ్రోన్స్, అంటే నైట్ స్కై డ్రోన్స్ అక్రాస్ ద నైట్ స్కై అని చెప్పేసి ఇప్పటికే రిపోర్ట్స్ కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆకాశంలో భారీ ఎత్తున డ్రోన్స్ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో వెంటనే సైన్యం అప్రమత్తమైంది. అప్రమత్తమై వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్లాక్ అవుట్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోవాలి, ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి ఇప్పటికే చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ప్రైమ్ మినిస్టర్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు భారీ ఎత్తున పాకిస్తాన్ కి సంబంధించినటువంటి డ్రోన్స్ ఏ విధంగా దాడులకు తెగబడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క 8 మిసైల్స్ అని భారత్ మీద వదిలినటువంటి నేపథ్యంలో ఆ 8 మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రస్తుతానికి భారత్ డిస్ట్రాయ్ చేసింది. అంతేకాకుండా వాటిని ఆకాశంలోనే కూల్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంజాబ్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి ఏదైతే ఈ బ్లాక్అవుట్ ని నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇదంతా కూడా చాలా పెద్ద దాడిగా కూడా చెబుతున్నారు. అంతేకాకుండా భారత్ కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్. ఇందాక నేను చెప్పినట్టు ఉదంపూర్, జమ్మూ, అలాగే అఖ్నూర్ తో పాటు పఠాన్కోట్ లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతానికి డ్రోన్ అటాక్స్ భారీ ఎత్తున కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అటాకర్స్ కి ఎక్కడ అవకాశం కల్పించకుండా భారత్ తీవ్ర స్థాయిలో దీని మీద ప్రతీకారంగా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి డ్రోన్లను కూల్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు రాజస్థాన్ లో ఉన్నటువంటి బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ప్రస్తుతానికి బ్లాక్అవుట్ నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా భారీ శబ్దంతో కూడినటువంటి డ్రోన్లు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ దాడులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి అక్కడ కూడా బ్లాక్అవుట్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. రాజస్థాన్ లో ఉన్నటువంటి బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి F-16 ఏదైతే ఉందో అది సరగోదా అనేటటువంటి ప్రాంతం నుంచి కూడా అది వచ్చింది. సో దీంతో దాన్ని కూడా F-16 కి సంబంధించినటువంటి నెంబర్ 9 అనేటటువంటి స్క్వాడ్రన్ ని పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ కి సంబంధించింది. దాన్ని కూడా ప్రస్తుతానికి భారత్ కూల్చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీంతో పాటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి డ్రోన్స్ ని షూట్ చేస్తున్నటువంటి పరిస్థితి. భారత్ కి సంబంధించినటువంటి ఆర్మీ ప్రస్తుతానికి వాటిని కూల్చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే భారీ ఎత్తున
అక్కడ ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను జనావాసాలను కాపాడడం కోసం ప్రస్తుతానికి భారత ఆర్మీ తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా అయితే ఇప్పటికే అంటే ఇవాళ సాయంత్రానికే పాకిస్తాన్ లో ఉన్నటువంటి రావల్పిండి అలాగే ఇస్లామాబాద్ దీంతో పాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎయిర్పోర్ట్స్ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. సో క్లోజ్ చేసేటువంటి సందర్భంలోనే పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రతిదాడి చేస్తామని చెప్పేసి చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే తమ డ్రోన్లన్నింటినీ కూడా భారీ ఎత్తున మోహరింపజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం డ్రోన్లు ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ POK లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి మొత్తం సైన్యం మొత్తం కూడా అక్కడ డంప్ చేసింది పాకిస్తాన్. అక్కడి నుంచి భారీ ఎత్తున ఈ డ్రోన్లను అక్కడికి తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది బార్డర్ కి 10 నుంచి 38 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ దూరాన్ని ఛేదించడం కోసం వాళ్ళు డ్రోన్లను వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటికే భారీ ఎత్తున S-400 సిస్టమ్ భారతదేశం దగ్గర ఉంది. భారత్ సైన్యం దీన్ని S-400 సిస్టమ్ తోటి అక్కడ ఉన్నటువంటి మిసైల్స్ అన్నింటినీ కూడా ఆపేటటువంటి ప్రయత్నం, అంతేకాకుండా వాటిని కూల్చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోపక్క ఇందాక మనం చూసాం రావల్పిండి కావచ్చు, ఇస్లామాబాద్ కావచ్చు. సో ఈ రెండు ప్రాంతాలతో పాటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాల్లో కూడా భారత్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించి రాడార్ వ్యవస్థ కావచ్చు, అంతేకాకుండా వైమానిక రక్షణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని డెస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ డెస్ట్రాయ్ చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ దాడులను ప్రతిఘటించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో భారత్ ఉంది. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి భారత్ మీద అయితే ఇప్పటి వరకు కూడా ఒక డ్రోన్ అటాక్ అయితే జరగల. డ్రోన్లన్నీ కూడా ప్రస్తుతానికి జమ్మూ ప్రాంతం మొత్తం కూడా మోహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళతో చూస్తున్నాం ఎక్కడ కూడా అటాక్ అనేది జరగలేదు, అన్ని కూడా పైన తిరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈవెన్ దో కొన్ని మీడియా ఛానల్స్ కొంతమంది ఎప్పటికి కూడా బయట చెప్తూ ఉన్నారు ఏంటంటే పాకిస్తాన్ సంబంధించిన ఈ డ్రోన్స్ అన్ని కూడా అటాక్ జరిగింది జమ్మూలో అనేసి. సో అది వాస్తవం కాదు, జమ్మూలో ఇంకా అటాక్ జరగలేదు. ఇవన్నీ కూడా ఇంకా ల్యాండ్ ఇంకా రీచ్ కానటువంటి పరిస్థితి. సో వాటిని పైనే కూల్చేసేటటువంటి ప్రయత్నం ప్రస్తుతానికి భారత ఆర్మీ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి చూస్తే ప్రస్తుతం ఒక రకమైనటువంటి ఆందోళన, యుద్ధ వాతావరణం అక్కడ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు పఠాన్కోట్ తో పాటు ఇండియన్ ఎయిర్ బేస్ కి సంబంధించినటువంటి ప్రాంతం అది. సో అదంతా కూడా భారీ అలర్ట్ ని పెట్టారు. అంతేకాకుండా అక్కడ డ్రోన్ అటాక్ జరగవచ్చు అని చెప్పేసి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి జెట్స్ అన్ని ప్రస్తుతానికి ఈ డ్రోన్స్ ని అటాక్ చేయడం కోసం ఆల్రెడీ ఎయిర్ లోకి లేచినట్టు కూడా మనకి ఇప్పుడే సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా అయితే పఠాన్కోట్ లో ఉన్నటువంటి ఏదైతే పఠాన్కోట్ లో ఇండియన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం ప్రస్తుతానికి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ డ్రోన్లన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాటిని తిప్పకొట్టడం కోసం ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి జెట్స్ అన్ని కూడా ప్రస్తుతానికి ఆన్ ఎయిర్ అంటే ఎయిర్ లోకి వచ్చాయని చెప్పేసి కూడా ప్రస్తుతానికి మనకు సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో పాటు ఎస్పెషల్లీ పాకిస్తాన్ కి సంబంధించి వాళ్ళు జమ్మూకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేశారు. అందుకే ముందుగానే ఇవాళ మధ్యాహ్నం నుంచే భారత్ ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక 8 ఎయిర్పోర్ట్స్ ని క్లోజ్ చేసింది. సో అందులో జమ్మూ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో జమ్మూ ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అనేటటువంటి టెన్షన్ అయితే ఆ ప్రాంత వాసులని, అంతేకాకుండా ఆ ప్రాంతంలో నివాసాలు ఉండే వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ముందు జాగ్రత్తగానే గతంలోనే దాదాపు 8,318 వరకు కూడా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అంతేకాకుండా LOC ప్రాంతంలో భారత్ దాదాపు ఇందాక నేను చెప్పినట్టు 8,438 బంకర్లను నియమించింది. సో ఆ బంకర్లలో వ్యక్తిగతంగా ఉండేది అంటే పర్సనల్ బంకర్స్ కొన్ని ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని సామూహికంగా అంటే అందరూ కూడా ఊరోళ్ళంతా కూడా వెళ్ళి ఆ బంకర్ లో ఉండే విధంగా కూడా వాటిని కట్టించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అవి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు కాపాడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్తాన్ కి సంబంధించిన డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అవి అటాక్ చేస్తే అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ వాటిని ఎయిర్ లోనే ప్రస్తుతానికి భారత్ కూల్చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే పాకిస్తాన్ అయితే ఒక భారీ కుట్రకి తెరలేపినటువంటి పరిస్థితి, భారీ దాడికి అయితే తెరలేపినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా భారత్ చుట్టుకొట్టేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతోటి ముందుగానే బ్లాక్ అవుట్. అందుకే భారత్ ఏం చేసిందంటే గతంలోనే అంటే 2 రోజుల క్రితమే నిన్న కావచ్చు, అంతేకాకుండా మొన్న కావచ్చు కొన్ని డిఫెన్స్ కి సంబంధించి మాక్ డ్రిల్స్ చేయడం అనేది చాలా ఉపయోగపడింది. ఈ నేపథ్యంలోనే బ్లాక్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు, బంకర్స్ లో ఉండాలని చెప్పారు. ఎప్పుడైతే సైరన్ వచ్చిందో సైరన్ వచ్చిన వెంటనే కూడా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళకి శిక్షణ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి అవకాశాలు అయితే లేవు. అయితే ఇప్పుడు జమ్మూ ఎయిర్పోర్ట్ ని మాత్రమే టార్గెట్ చేసుకోవడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది మాత్రం ఇంకా
తెలియట్లేదు. అయితే ఓవరాల్ గా కానీ చూసుకుంటే మాత్రం జమ్మూని టార్గెట్ గా చేసుకుని మాత్రమే ప్రస్తుతానికి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి డ్రోన్లన్నీ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మిసైల్స్ ని మాత్రం భారత్ కి సంబంధించినటువంటి S-400 సిస్టమ్ ఏదైతే ఉందో అది వెంటనే గుర్తించి ఎక్కడికక్కడ అంటే ఆకాశంలోనే వాటిని పేల్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే డ్రోన్లకు సంబంధించి డ్రోన్లు దాడులు చేస్తే అంత పెద్ద ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశాలు అయితే లేవు ఆ ప్రాంతంలో. అవి ఒకవేళ దాడులు చేయక ముందే ప్రస్తుతానికి భారత్ కు సంబంధించినటువంటి ఆర్మీ వాటిని ఎక్కడికక్కడ డిస్ట్రాక్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నిలువరించడం కోసం ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి జెట్ ఫైటర్స్ అంతా కూడా సంసిద్ధమయ్యారు. అంతేకాకుండా ఏదైతే ఇండియన్ కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ ఉందో ఎయిర్ బేస్ నుంచి అటాక్ కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఆ డ్రోన్లన్నింటినీ కూడా దాదాపుగా కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీంతో పాటు పాకిస్తాన్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఇంతకు ముందే విదేశాంగ సంబంధించినటువంటి కార్యదర్శి మిస్త్రీ కావచ్చు, అంతేకాకుండా ఏదైతే రక్షణ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మీడియాతో మాట్లాడుతూ కొంత సమాచారాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏదైతే కోరుకుంటుందో ఖచ్చితంగా అది భారత్ తిరిగి ఇస్తుంది అని చెప్పేసి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా అయితే ప్రస్తుతానికి ఎస్ డెఫినెట్గా రాజు, అంటే మీరు చెప్పినట్టుగా ఎక్కడికక్కడ సైన్యాన్ని అప్రమత్తం చేస్తుంది, సైన్యం సర్వసన్నద్ధంగానే ఉంది. పాకిస్తాన్ డ్రోన్ దాడులు సమర్థంగా తిప్పికొడుతున్న ఆల్రెడీ పంజాబ్లో మార్నింగ్ చూస్తాం మిస్సైల్ ప్రయోగించడం, మిస్సైల్ ఎలా తిప్పికొట్టారు. అలాగే డ్రోన్స్ కూడా అసలు నేలను తాకకుండా ఆకాశంలోనే పేల్చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే కేవలం ఇదంతా ఉనికి చాటున ప్రయత్నం చేస్తుందా ఏంటి? కవింపు చర్యలు అసలు ఏమాత్రం బలం లేకపోయినా ఏంటి మేకపోతే గాంభీర్యం? అసలు ఏం చూడాలి? ఎవరు సపోర్ట్ చూసుకుని ఇంతలా పేటరేగిపోతోంది? ఇంకొకటి ఇప్పుడే అందుతోంది సతీష్. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం మనం కానీ చూస్తూ ఉంటే ఇప్పుడే జస్ట్ నౌ జమ్మూలో ఉన్నటువంటి అంటే పఠాన్కోట్ దగ్గర ఉన్నటువంటి మామూన్ జంద్వాల్ అనేటటువంటి ప్రాంతంలో ఈ డ్రోన్స్ అన్ని కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి. సో అక్కడ ఇద్దరు టెర్రరిస్ట్ ని ఇండియన్ ఫోర్సెస్ ప్రస్తుతానికి మట్టుబెట్టినట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతానికి ఏదైతే ఇండియన్ ఫోర్సెస్ అన్ని కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంటర్సెప్షన్ అంటే వచ్చినటువంటి ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి డ్రోన్లు ఉన్నాయి ఏ ఒక్క డ్రోన్ కూడా నేలకి తాకక ముందే ఆకాశంలో పేల్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడే దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనకు బయటకు వచ్చాయి. సో భారత్ అయితే నిజంగా సక్సెస్ఫుల్ అయింది ప్రస్తుతానికి. ఇందాక నేను చెప్పినటువంటి పఠాన్కోట్ కావచ్చు, అంతేకాకుండా ఎక్కడైతే ఎయిర్ బేస్ ని ప్రస్తుతానికి టార్గెట్ చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి భారత్ సక్సెస్ అయింది. జస్ట్ నౌ ఇప్పుడే మనకు సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ దాడులని భారత్ తిప్పుకొడుతుందని ముందుగానే మనం అనుకున్నట్టుగానే ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ అయిందనేటటువంటి వార్త ఇప్పుడే మనకు అందుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏమారకుండా భారత్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఏదైతే సైనిక వ్యవస్థ అంతా కూడా ఈ రోజు ఏకమైపోయి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కుయుక్తులను ఖచ్చితంగా భారత్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే జమ్మూలో ఉన్నటువంటి RS పూరా సెక్టర్ లో కూడా ప్రస్తుతానికి గన్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించి ప్రస్తుతానికి దాడులు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్ రైట్ రాజు, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ నుంచి మన నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు. కళ అసలు ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు? ప్రస్తుతం మీకు ఎలా అనిపిస్తుంది?